వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఆదరించే అవకాశాలు ఎవరు లేరు తెలంగాణ ప్రజలు. లింగం యాదవ్ గారు, కొంత ఈ రిజర్వేషన్ల గందరగోళం అలాగే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కొన్ని పల్లెల్లో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఆ పల్లెల్లో ఆ గ్రామాల్లో లేనటువంటి కులాలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు అనేటటువంటి విమర్శలు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. దీని మొత్తం ఇదంతా ఫుల్ స్టాప్ పడాలంటే అసలు మీరు చేశామంటున్నటువంటి సమగ్ర కులగణన సర్వేను బయట పెట్టాలి అనేటటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఎందుకు ఆ సర్వేను బయట పెట్టట్లేదు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కులగణన బయట పెట్టాలని డిమాండ్ చేసింది మీరే. తీరా మీరు అధికారంలోకి వచ్చి మీరు సర్వే చేసిన తర్వాత ఆ సర్వే ఆల్రెడీ ఉండగా దాన్ని బయట పెట్టలేదు కదా. మీరు సర్వే చేశారు, మీరు చేసిన సర్వే కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంత సీక్రెట్? డెఫినెట్ గా అండి, మీరన్నట్టు డెఫినెట్ కూడా ఇవాళ ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే బిల్లు పాస్ చేశారు. డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ గతంలో వాళ్ళు మాట్లాడితే ఎట్లండి, బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉండి వాళ్ళు చేసినటువంటి సర్వే ఏం చేసిరో మనందరికీ తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజాప్రభుత్వం వాళ్ళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇది శాస్త్రీయబద్ధంగా జరగలేదని కొంతమంది మాట్లాడతారు. అసలు సర్వేలో పాల్గొనలే కదా. మరి కేసీఆర్ ఆనాడు ఏడుండు, ముఖ్యమంత్రిగా చేసిండు, ఆ మాత్రం సోవి ఉండదా? మంత్రులు చేసినటువంటి హరీష్, కేటీఆర్ కనీసం సర్వేలోనే పాల్గొనలే. వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? దయచేసి ఇవాళ సమస్య ఏందండి, బీసీలకు రిజర్వేషన్ 42% స్థానిక సంస్థలు ఇస్తున్నాం. దీన్ని మన అందరం కూడా ఏ విధంగా ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు దీని గురించి ఆలోచించాలి తప్ప ఇది వీగిపోద్దని కొనదు. ఇది అసలు సైంటిఫిక్ గా జరగలేదు. మరి దేశంలో 1931 తర్వాత మొదటిసారిగా ఇంత సైంటిఫిక్ గా కులగణన జరిగింది తెలంగాణ రాష్ట్రమే. ఇవాళ దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. దయచేసి మీరు దీన్ని అడ్డుకోవడానికి ఇవన్నీ కూడా ఈ కుంటి సాకులు చెప్పుకుంటా ఇది సరిగా జరగలేదు, అందరూ పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదండి? ఇన్నిసార్లు అవకాశం ఇచ్చాం. 99% గా ఇవాళ సక్సెస్ గా జరిగింది. ఇవాళ పాల్గొనని వ్యక్తులు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు. అసెంబ్లీలో చర్చ జరిగింది. మరి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి అడగాలి కదా. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాడు, ఆయన మాట్లాడితే ఎట్లాంటి వాళ్ళ బీఆర్ఎస్ నాయకులకు. అందుకే బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులు కనీస అర్హత లేదు మాట్లాడడానికి గురించి. ఇక బీజేపీ నాయకులు పెద్దగా చెప్తారు నరేంద్ర మోడీ గురించి. మరి ఎందుకు చేయట్లేదండి? టెక్నికల్ ఓబీసీ ఎందుకు కులగన చేయట్లేడు? దేశవ్యాప్తంగా ఇవాళ ఇనే అన్నాడు కదా, విడిపోతే పడిపోతామన్నారు. మరి ఇవాళ నరేంద్ర మోడీ మెడల్ వంచి ఇవాళ కులగన చేస్తామని చెప్పించినాం కదా. ఇవాళ మీ బిల్లు మీ దగ్గర పెట్టుకొని బిల్లును ఆమోదించకుండా మీరు తత్సారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారులను వినియోగించుకొని ఇవాళ జీవో ఇవ్వడం జరిగింది. డెఫినెట్ కూడా కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది, హైకోర్టులో మాకు పాజిటివ్ వస్తుంది. మీరు అడ్డుకోకండి. కేసులు మీరు ఏపిచ్చింది మీరే, దీన్ని ఎన్నుకుంటే అడ్డుకుంటుంది మీరే. ఎట్లయినా ఇది జరగొద్దు, బీసీలకు అభివృద్ధి చెందొద్దు, 42% రిజర్వేషన్ జరగొద్దు అనే కుట్రతోటి వల్ల బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇదే మా మండల్ వర్సెస్ కమండల్ మూవ్మెంట్ తీసుకొచ్చిందే బీజేపీ నాయకులు. వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఏనాడైనా బీసీల గురించి ఆలోచించిరా? కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలే, 11 ఏళ్లుగా అధికారంలో ఉండి. వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? దయచేసి మాట్లాడే ముందు మీరేం చేసిరో ఆలోచించండి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి బీసీలకు న్యాయం జరగాలనేది ఒక గొప్ప నిర్ణయం, చారిత్రాత్మక నిర్ణయం తీసుకురు. దీన్ని మనందరం వెల్కమ్ చేయాలి. అంతే తప్ప కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు ఇది అడ్డుకుంటాం, ఇది వీగిపోతుంది, ఇది సక్రమంగా జరగదు, ఇది సర్వే బాగలేదు. తెలంగాణ మంత్రివర్గంలో అత్యధిక బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదు అనేటువంటి క్వశ్చన్ ఉంది. అక్కడ కూడా ఇవ్వచ్చు కదా రిజర్వేషన్, 42% అమలు చేయొచ్చు కదా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఎందుకు తెలంగాణ మంత్రివర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు? ముగ్గురు బీసీలు ఉన్నారు. గెలిచిన 6 మందిలో 2 ఇవాళ చీఫ్ విప్పులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు చెప్పాలి, అది కూడా చెప్పాలి మీరు. ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారో కూడా చెప్పాలి. మినిస్టర్లు ఉన్నారు, 2 చీఫ్ విప్పులు ఉన్నారు. డెఫినెట్ కూడా రాబోయే రోజులలో అందరికీ సామాజిక న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం. మీరేం చేసిరో చెప్పండి. 11 ఏళ్లుగా ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలే కేంద్రంలో. ఇవాళ అన్నాడు బీఆర్ఎస్ ఏమో ఉన్న రిజర్వేషన్ తగ్గించింది, 33% 22 ఎవరు చేసిరు? టెక్నికల్ ఓబీసీ నరేంద్ర మోడీ అర్హత లేదు. ఓడిపోయే కాడనేమో బీసీ ముఖ్యమంత్రి అంటాడు, గెలిచే కాడనేమో బీసీని ముఖ్యమంత్రి చేయరు. ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగిందో తెలుసా అండి మీకు? యోగి కంటే ముందు అక్కడనేమో గెలువ ముందుకేమో మౌర్యాన్ని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి అప్రకాష్ ఠాగూర్ ని చేసిరు. తెలంగాణలో ఓడిపోతుందని తెలిసి ఇక్కడ బీసీని ముఖ్యమంత్రి అంటారు. ఇది వీళ్ళ చిత్తశుద్ధి. వీళ్ళు బీసీల గురించి మాట్లాడితే ఎట్లండి? ఇవాళ ఈటల రాజేంద్ర ఆయన ఒక బీసీ ఉండి ఏం మాట్లాడతారండి?
బీసీలకు వచ్చిన అవకాశాన్ని ఇవాళ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దానికి ఎంకరేజ్ చేయాలి Right, తప్ప right. ఇది Okay. ఉండదు అంటే ఈటల రాజేంద్ర, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అంతా కలిసి బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నారు. మీరు కనుక ఇట్నే చేస్తే బిడ్డ తెలంగాణలో ప్రజలు మిమ్మల్ని తిరగనియరు, తరిమి కొడతారు. దయచేసి బీసీ రిజర్వేషన్ ఎవరు కూడా అడ్డుకోవద్దని మీ ద్వారా మరొకసారి ఈ బీఆర్ఎస్, బీజేపీ ఓకే లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు కంటిన్యూ. ఒకటి కేసు వేసింది వాళ్ళ మనుషులే. కేసు వేసిన ఎవరైతే కేసు వాళ్ళేమో మీ మనుషులు అంటున్నారు, మీరేమో వాళ్ళ మనుషులు అంటున్నారు. ఎవరు మనుషులు అనుకోవాలి? రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు దిగిండు. వాళ్ళే వేస్తారు, వాళ్ళే హైకోర్టులో కేసులు వేస్తారు, వాళ్ళే ఆర్గ్యూ చేస్తారు, వాళ్ళే మాట్లాడతారు. ఇట్లా ఎంత చేసేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రెండవది వీళ్ళకి తెలుసు తెలీదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక మంత్రిత్వ శాఖ బీసీ కోసం పెట్టారు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. తెలుసుకొని మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ రెండవది ఓబీసీ కమిషన్ పెట్టారు, ఓబీసీ కమిషన్ కూడా పెట్టారు. అది నీకు తెలుసో తెలియదు తెలుసుకోవాలి, అది కూడా నీకు తెలియనట్టు. ఓబీసీ కమిషన్ కూడా తెలంగాణ ఓబీసీ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టారు. అది మీకు తెలుసా? మీకు తెలుసా? అక్కడ నుండి ఎంతమందిని ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్, నేను కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్, ఇద్దరే కదా. మంత్రిత్వ శాఖ లేదండి, మీరు బీసీ బిడ్డల్ని మళ్ళీ మాట్లాడుతూ నాకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం ఆగండి. బీసీ బిడ్డల్ని ఏ విధంగా చదివిపియాలి, ఏ విధంగా ఫండింగ్ చేయాలి, విదేశాలకు ఏ విధంగా పంపించి చదివియాలనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వచ్చింది. అది మీకు తెలియనట్టుంది, మీరు పెట్టలేదు కాబట్టి మీకు తెలియదు. తర్వాత ఓబీసీ కమిషన్ కూడా వచ్చింది. రెండో పాయింట్ చెప్తున్నా, మూడో పాయింట్ చెప్తా నేను, మూడో పాయింట్ కూడా చెప్తా. ఓబీసీలని ఒక్క నిమిషం లింగారెడ్డి గారు, లింగం యాదవ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మాట్లాడేవాళ్ళు ప్లీజ్. తర్వాత చెప్పుకో ఏదైనా ఉంటే. నేను మాట్లాడుతున్నాను, కంటిన్యూ వెంకటరెడ్డి గారు. మిమ్మల్ని మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన అనుకో, ఇక మీరు మాట్లాడలేదు. ఇక అది నేనేమంటున్నా, ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అరే మళ్ళా మాట్లాడతావు, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎప్పుడు కూడా ప్రకటించలే. అక్కడ చెప్తాం భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాతనే అక్కడ ఉమ్మడిగా ఎవరు ఏ అభ్యర్థి పెట్టాలో ఆ పేరుని పెడతాం. మీకు భయపడుతుంది, యోగిని వచ్చిన తర్వాత, యోగిని ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు అవకాశాలే లేవు. అక్కడ సున్నా సీట్లు వచ్చినాయి కాబట్టి గెలుచుకుంటుంది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. రెండు పాయింట్ చెప్తా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఈ తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని ఒక ముఖ్యమంత్రి చేస్తామన్న తమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇదే గడ్డ మీద అనౌన్స్ చేశారు. మీరు అనౌన్స్ చేయగలుగుతారా? మూడో పాయింట్ చెప్తున్నా, మీకు ఇప్పుడు నిజంగానే 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆరుగురిని బీసీలను మంత్రులు చేయండి. మీకు చేతనైతే చేపించి చూపించండి. అదే విధంగా మీరు చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి, తర్వాత రకరకాల పోస్టులు ఉన్నాయి, వాటిలో 42% మీరు అమలు చేయండి. మీకు చేతనైతే చేసి చూపించండి. మీరు దాంట్లో ఎన్నికలకు ముందు మీరు చేసి చూపిస్తే మీ మీద నిజంగానే నమ్మకం ఉంటది. కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదని చెప్పి ఉంటారు, మీరు ఎక్కువ సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంటాయి. మీరు అవన్నీ చేయరు. ఎంతసేపు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ మీద బురద జరగడానికి ప్రయత్నం చేస్తాం. ఏం మాట్లాడతారో అర్థం కావట్లేదు. 42% మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు అమలు చేయండి. మీకు ఈ చైర్మన్ పోస్టులు ఉన్నాయి, తర్వాత ఈ ఎమ్మెల్యే మంత్రి పదవులు ఉన్నాయి, రకరకాల పోస్టులు ఉన్నాయి. మీరు చేయలేని పరిస్థితుల్లో మీరు ఇలా కొట్టుకుంటూ రాహుల్ గాంధీ మొత్తం మోసం చేసుకుంటూ రకరకాల ఈ బీసీ కులగణన అనేది, తర్వాత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది మోసపూరితంగా హామీ. ఇది మీరు చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి, చేతులు దులుపుకోవాలి, హైకోర్టు పంపించాలి, బీసీ బిల్లుని జీవో రిలీజ్ చేయాలి, తర్వాత కేసులు వేయాలి. ఇదే మీరు చేసేదంతా కూడా. మీరు ఆపేదే, ఈ కేసులు వేసేది మీరే, ఆపేది మీరే. తర్వాత తెలంగాణ ప్రజలకి రేపొద్దున చేతులు దులుపుకున్నాం, హైకోర్టు ఇట్లా చెప్పింది, మేమేం చేయలేని పరిస్థితులు ఉన్నాం, పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్లాల్సి వస్తుందని చెప్పడానికి మీరంతా చేసేది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీ అర్హత కూడా లేదు. బీసీలను మోసం చేసిన పరిస్థితి సంవత్సరాల కొద్దిగా చూసినాం. ఓన్లీ భారతీయ జనతా పార్టీ తోటి అది సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ తోటి ఉన్నారు. మిమ్మల్ని మీరు హామీలను ఎగ్గొట్టి తుంగుల దుక్కి ఊర్లలో పోలేని పరిస్థితి ఉన్నది. మీరు ఎలక్షన్లు పోతే మీ ఎంటబడి కొడతారు.
భారతీయ జనతా పార్టీ Right, right. Okay, వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, okay, please. ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తా రైట్ వెంకటరెడ్డి గారు. లింగం యాదవ్ గారు ఒక్క 2 నెలలు ఆగితే లింగం యాదవ్ గారు మొత్తం అన్ని విషయాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చేది. కానీ ఎందుకు 2 నెలలు ఆగలేకపోయారంటే ఇందాక కవిత క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. 2 నెలలు ఆగి ఎలక్షన్స్ కి వెళ్తే ఏమయ్యేది? ఆగాల్సింది కదా, మొత్తం అంతా క్లారిటీ వచ్చేది. ఇక్కడే అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటో తెలిసిపోతుంది బీసీల విషయంలో అంటున్నారు. చేయండి. వాళ్ళ ఆల్రెడీ బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో పెట్టారు. ఇవాళ గతంలోనే హైకోర్టు మనకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం వినియోగించుకొని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడండి, నరేంద్ర మోడీతో కొట్లాడండి. ఇక్కడ ఉన్నారు కదా. రైట్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది లింగం యాదవ్ గారు. నేను మళ్ళీ మరోసారి మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు కులగణన గురించి మనం మాట్లాడుకుంటే ఇందాక నేను ఒక క్వశ్చన్ వేసాను లింగం యాదవ్ గారిని, ఎందుకు బీఆర్ఎస్ టైంలో ఉన్నటువంటి కులగణన బయట పెట్టలేదు, అలాగే మీరు తాజాగా చేసినటువంటి సర్వే బయట పెట్టలేదు అన్న దానికి సంబంధించి అఫ్ కోర్స్ కొంత మనకి ఆన్సర్ అయితే స్కిప్ అయిందనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మీకు అదే ఒక ప్రశ్న, మీరు కూడా విమర్శించారు భారతీయ జనతా పార్టీ టైంలో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ విమర్శించింది, ఎందుకు బయట పెట్టట్లేదు, కేవలం రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు వాటిని అని చెప్పేసి. మీరు చేస్తా ఉంటున్నారు జాతీయ స్థాయిలో కులగన్న, అదైనా బహిర్గత పరుస్తారా? లేదంటే అది కూడా ఒక ఆంతరంగికంగా ఉండిపోయేటటువంటి అవకాశం ఉందా? బహిర్గతం చేస్తే ఎవరికి